మిమ్మల్ని చూసుకొని పొగుడు ఎక్కువ. కాదా చెప్పండి? దేవుళ్ళు మీరు నాకు దేవుళ్ళు. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి 1000 మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు. మీకు మళ్ళీ నమస్కారాలు. నాకు ఇంకో బాధ ఎప్పుడు చెప్తుంటా, ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తా. అందుకే రోజు ఏం చెప్తా మీకు, రే నాయన ఒక్క గంట ఊర్లేంటే అందరినీ పలకరైపోండ్రా అని చెప్తుంటా. వాస్తవం చెప్పాలంటే మరి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు? అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట. నాకు ఒకటే కోరిక, ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా. మీకు అర్థం కావడం లేదు. ఎలక్షన్లో వస్తాడా? చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? మనకెందుకు ఆ చెడ్డపోరు? చూడు, చంద్రబాబు నాయుడు కూడా బాబు 24 అవర్స్ కాదు 36 అవర్స్ పనిచేస్తా అన్నాడు. ఆయన చేసేటివన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా? ఈ కాలంలో ఎవరికి జనం లేరు. దయచేసి మళ్ళీ చెప్తానా, మీకన్నీ ఉంటే 2500 3000 ఓట్లే ఉండేది. ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓటుకు ఇటువంటి ఎక్కువ ఉంటాయి. కనీసం 900 మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతారు. కొద్దిగా పల్లెల్లో పలకండి. ఈ మధ్య ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడికి కావాల్సిందేమి? రా కూర్చోనాయన అనే పదం వాడికి కావాలా. వాడు ఏడా రోడ్లో కింద ఏరా నాన్న ఎలాగున్నావు? ఈరోజు నీ 100 రూపాయల కోసమో 200 రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది. ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో, నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు? తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది? ఏదితో సెలెక్ట్ చేస్తుంది? ఆల్రెడీ ట్రై చేస్తుంది. మొన్న నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్ళిపోయినాయి. ఒకటే అన్నారు, మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటేళ్ళు వీళ్ళకి. తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఈసారికి రేపు ఎలక్షన్లో సీట్ ఇవ్వాలంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి. నేను చెప్పేది ఎవరి సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి. కొన్ని దాని గురించి అడుగుతుంటారు. చాలా డిపెండ్ అయింది. దయచేసి చెప్తున్నా, పల్లెల్లో తిరగండి, పలకరియండి చాలు. నేను రోజు మా మున్సిపల్ కౌన్సిల్ చెప్తున్నా, రేపు మీకు టికెట్ రాలేదంటే
మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దండి, ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ బ్లేమ్ చేయొద్దండి. మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి. ఎందుకంటే మనకు సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబరు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు ఎవరు కావాలా, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని వస్తున్నాయి కదా మీకు ఆల్రెడీ వస్తున్నాయా? మరి మీరు మీ పల్లెల్లో పెంపొందించుకుంటే మీ పేరు వస్తుంది. మళ్ళీ మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది. కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా, అంటే వచ్చి ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంటున్నారు. నేను ఒప్పుకోను. ఎస్ఐ సిఐకి చెప్పు నేను ఒప్పుకోను. ముందు ఒకసారి పట్టాల్సి అర్థమైందా? పట్టాల్సి అంటే ఏమిరా? ఎట్లా చేసే ఇట్లా చేసే అట్లా చేసే ఒకసారి పట్టాల్సి రాండి. ఇప్పటి నుంచి కొంత వచ్చేది ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంట. అప్పుడు చెప్తాంలే, ఏం చెప్పాలో అప్పుడు చెప్తాలే. పట్టాల్సి వస్తే మళ్ళీ చెప్తా. పొద్దునకు రావద్దండి, ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు, ఒకటి పనిచేయదు ఆయన. మనం కట్టాల్సినా వాళ్ళు 5 ఏళ్ళు కట్టాల్సినారు. అయినా మీరు భద్రంగా భయపడకుండా ఉన్నారు. అందుకోసం ఇప్పుడు నుంచి కట్టాల్సి నా దగ్గర రాని, ఎస్ఐ కాదు, సిఐ కాదు, 5 వరకైనా వస్తాను మీతో. అర్థమైందా? అంటారు లేదు. సరే, ఈరోజు ఎందుకు పెట్టారంటే ఈ మీటింగు, ఒక అనవసరమైన వ్యక్తి, ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తప్పుల గురించి ఏదో సస్పెండ్ అంట. ఏదో సస్పెండ్ పలుగురు ఉంటాయి. ఏదో సస్పెండ్ 7 పార్టీలోకి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఇది ఎవరు ప్రమోషన్ చేసేది నాకైతే అర్థం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించండి. ఆయనకు అర్థం, ఒక 5-6 మంది కోరుతారు, వాళ్ళలో కట్ చేస్తే ఆ 5-6 మంది ఉన్నారు. సోనమల్ల, అమర్లింగ ముందు వాళ్ళని కట్ చేయండి. అర్థమైందా? అందుకోసం ఆయన కోసం ఇంత మీటింగ్ పెట్టి సస్పెండ్ అయితే సస్పెండ్. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మా ప్రజలు అనుకుంటేనే, మా ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతేగాని కొన్ని విషయాల్లో మా కాన్స్టిట్యున్సీలో అందరూ ప్రపోజల్ చేస్తే జరుగుతుంది. మర్యాద ఇవ్వాలన్నా ఇస్తాం పెద్దోళ్ళకి. ఇంతమంది ఒప్పుకుంటున్నారా? మళ్ళీ ఎవరు ఒప్పుకుంటున్నారు? భద్రంగా తిరగండి, భద్రంగా ఉండండి. అంతేగాని ఇన్నో వార్తలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఒక 5-6 మంది ఉన్నారు. ఏదో ఉన్నారు అవాజంలో కొట్టే గిట్లా సత్తే నాకు తెలియదు. ఏ సభలో చెప్తానా, ముందు మీకైతాయి, ఎందుకంటే ఎక్కువ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ప్రజలు ఒప్పుకోరు. అంతేగాని
సస్సు పెళ్ళు పండు ఉందో మేము రెడీ, మా జనం రెడీ, మా తెలుగుదేశం కార్యకర్తలు రెడీ. మరి నువ్వు రెడీ అంటే చెప్పు. తెలుగుదేశం ఇక్కడ చాలా గట్టిగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ నిర్మించున్నారు. చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాం. ఇదే లోకేష్ పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మైక్ పెట్టలేదు, డీజే లేదు. తాడిపత్రి క్లాసిక్స్ లో 3 రోజులు ఉన్నాడు. మనం ప్రారంభిస్తాం, నమ్మినోళ్ళకు ప్రారంభిస్తాం. అది తాడిపత్రి క్లాసిక్స్. ఎవరికి భయపడాల్సిన లేదా, మంచి మనం వచ్చే కోరుకుంటాం. ఇప్పుడే చెప్పారు యాడికి రాజ్యం నీళ్ళు వచ్చినాయి ఈ టైంలో. మీకు మరి సొంత తప్పులు చేసుకుంటే మళ్ళీ మన కాలం తెలిపెడితే మళ్ళీ కళ్ళెత్తి చెప్పి నీళ్ళు వస్తున్నాయి లేదా. వాడు ఆశ్మిత్ రెడ్డి అది చేయాలని కోరుకునే వ్యక్తి ఈ కాలంలో పని చేస్తేనే గుర్తుకుపోతాం. ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ 6 నెలల తర్వాత గవర్నమెంట్ ఆధారపడుకోకుండా సొంత డబ్బులతో నిలబడే పరిస్థితి వస్తుంది. ఒక 6 నెలలతో తెలిసేదేదో మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్లు లీటర్ 5 రూపాయలు తగ్గుతున్నాం. ఎంత ఏంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్లు 5 రూపాయలు ఉంటున్నాం. సంవత్సరానికి 3 కోట్లు వస్తుంది. అలాగే సోలార్ కూడా అయిపోయింది. నెలకు 20 లక్షలు మిగిలిస్తుంది మున్సిపాలిటీ. అంటే ఇంటి పల్లెల్లో దగ్గర 4 కోట్లు మిగిలిస్తుంది. ఈ డబ్బులందరితో ఏ గవర్నమెంట్ టికెట్ కాదు ఈ తాడిపత్రి. ఇంకా టెంపుల్స్, ఇది టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ చేయాలని నా తప్పకుండా ఫిబ్రవరి మార్చి లోపల బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ సపరేట్ కాన్ఫరెన్స్ ఏది అనిపించుకోవాలని మాకుంది తప్పన. నిన్ననే అవార్డు వచ్చాయి, మున్సిపాలిటీ అవార్డు వచ్చాయి. మీరు కష్టపడి మా కాన్ఫరెన్స్ గుర్తుకోవడం తప్పక మీరు ఎదురు నాకుంది కాబట్టి అహర్నిశలు మమ్మల్ని కోరుకుంటే పార్టీలో బాధ్యత చూసేటటువంటి మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇదైతే వాస్తవం. అందుకోసం యోగా సస్పెండ్ చేయాలి, గిస్పెండ్ చేయాలంట. సస్పెండ్ కాదు, ఎక్కువ మాట్లాడితే ఇంకో విధంగా ఉండాలి, ఇంకో విధంగా ఉండాలి. జాగ్రత్త. ఏదైతే చిన్నాయి చెప్పినట్లు, కోళ్ళపాడు రంగయ్య చెప్పినట్లు ఏది నువ్వు కనుక అందరికి ఇవ్వాల్సిన అప్పులు ఇస్తే, నువ్వు ఇవ్వాల్సిన అప్పులు అందరికి ఇస్తే ఏమీ ఉండదు నీ దగ్గర. భాగ్యరాజ్ మళ్ళీ చెప్తాను, భాగ్యరాజ్ ఏదో హాయిగా ఉంటే నేనో ఒప్పందంలో తల కూర్చున్నామంటే పరిస్థితి వేరే. సస్పెండ్ సస్పెండ్ చేశారు. మన తాడిపత్రి కాన్ఫరెన్స్ లో మనమందరం ప్రజల కోసం ఉన్నాం,
ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళం. ఎవరైనా అడ్డం వచ్చినారంటే సైనికులు కార్యకర్తలు ఈ రాజమండ్రి సహించదు. ఒంటి గంట బయట చాలా మంది అరుస్తున్నారు. అరుస్తారు, ఎందుకు అరుస్తారో తెలుసా? నేను కాలేజీ ఉన్నప్పుడు అట్లా అరుస్తాంటి. ఇంకా సార్ ఆటేస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు వాళ్ళు తప్పని పెట్టారు, మనలో అక్కడ భూదిరాలని కోరుకుంటున్నా. వచ్చిన దానికి మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతుంది. సెలవు చేసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.